ప్రైజ్ ది లార్డ్. సత్యదర్శనం పార్ట్ 3. మనిషి తనంతట తానే పుట్టాడని, అంచెలంచెగా జ్ఞానంలో ఎదిగాడని, మనిషే దేవుడని, వేరే దేవుడే లేడని నమ్మి వాదనలు బయలుదేరాయి. ఏమండి, ఏ కొండ తనంతట తానే నిర్మించుకోలేదు. కొమ్మరి చేతుల్లో మట్టి ముద్ద సారెపై పెట్టి కొండను నిర్మిస్తాడు. చేతులతో మట్టి ముద్దను సారెపై పెట్టి కొండను నిర్మిస్తాడు. ఏ బిల్డింగ్ అయినా తనంతట తాను నిర్మించుకోలేదు. దాన్ని నిర్మించే మేస్త్రి ఉంటాడు. అలాగే ఇంత చక్కని సృష్టి మనిషి జీవనానికి అవసరమైన సకల వనరులతో ఏర్పాటుతో నిర్మితమై, సృష్టి తనంతట తానే నిర్మితమైంది. సృష్టి తనంతట తాను నిర్మితమైందా? దీన్ని సృజించిన కర్త ఎవరు లేరా? ఇంత విడ్డూరం కూడా ఉంది అంటే దాన్ని చేసిన కుమ్మరి ఉన్నాడు. కుండ ఉంది అంటే దాన్ని చేసిన కుమ్మరి ఉన్నాడు. చక్కని భవంతి ఉంది అంటే దాన్ని నిర్మించిన మేస్త్రి ఉన్నాడు అని అర్థం. భూమికి సూర్యునికి మధ్య దూరం కొంచెం ఎక్కువైతే భూమి మంచుగడ్డలా కట్టుకుపోతుంది. సరిగ్గా ఆ దూరమే కొంచెం ఎక్కువైతే భూమి కాలి బూడిదైపోతుంది. సరిగ్గా భూమి ఎంత దూరం ఉంటే భూమి మీద ప్రాణకోటి బ్రతకడానికి వీలవుతుందో, ఋతువులు ఏర్పడడానికి అవకాశం ఉందో ఆ విధంగా ఏర్పాటు చేయబడింది. అవి ఇలా యాదృచ్ఛికంగా అనుకోకుండా ఏర్పడినాయా? ఇంకో సంగతి ఆలోచిద్దాం. మనము పుట్టినప్పటి నుండి చూస్తున్నాం, భూమి మీద నిర్వార్యంగా ప్రవచించే జీవవాయువులంటే గాలి సంగతి ఏంటి? ప్రకృతి మొత్తంలో వీచే గాలి ఒక 5 నిమిషాలు ఆగిపోయిందనుకో, ప్రకృతిలోని జీవకోటి మొత్తం ఎక్కడికక్కడే సచ్చి కొయ్య బొమ్మల్లాగా నిలిగిపోయే పరిస్థితి. కానీ అలా జరగకుండా నిర్వారంగా ఈ జీవవాయువు ప్రసరిస్తుంది. అనేక జీవాలను బ్రతికిస్తుంది. దీనికి కారణం ఎవరో సంగతి మనిషి శరీర నిర్మాణాన్ని పరిశీలిస్తే ఏ కొంచెము ఇంగితం ఉన్నవారికైనాను తెలుస్తుంది. మనిషి తనంతకు తానే సృజించుకోలేడని. కానీ ఒక వ్యక్తి చేత ప్రత్యేకంగా ప్రతి అవయవము, ప్రతి భాగము, ప్రతి నరము, ప్రతి కీలు, ప్రతి నాడి సమస్తము ఖచ్చితంగా రూపింపబడ్డాయని తెలుస్తుంది. అదేమనగా పునరుత్పత్తి ఉపయోగకరంగా స్త్రీకి ఉండవలసిన అవయవములు స్త్రీకి, పురుషునికి ఉండవలసిన అవయవములు పురుషునికి ఎవరిచ్చారు? ఒక వ్యక్తి సృష్టంగా ఆలోచించి నిర్మించినట్లు లేదా? స్త్రీ గర్భంలో శిశువు ఏర్పడి ఆ బిడ్డ జన్మించగానే వాని ఆకలి తీర్చడానికి తల్లి నుండి పాల ఉత్పత్తి ఏర్పడుతుంది. అంతకుముందు రావు అనే గ్రహించాలి. ఆ పుట్టినవాడు 6 నెలల వయసు వచ్చేసరికి ఆ పాల బలం చాలదు. కనుక ఆహారం తినడానికి, నమిలి మింగటానికి దంతాలు, పళ్ళు ఉత్పత్తి ఇలా పరిశీలిస్తూ, తినడానికి, నమిలి మింగడానికి దంతాలు, ఉత్పత్తి ఇలా పరిశీలిస్తూ పోతే ఎన్నో సంగతులు కనబడతాయి. పరమాణువు కంటే చిన్నగా ఉండే బీజకణం 6 అడుగుల దేహంగా నరాల అవయవములతో రూపుదిద్దుకుంటుంది. అలా ఎలా సాధ్యం? ఇది యాదృచ్ఛికం కాదు. ఒక విత్తనం నాటితే భూమి ఆ విత్తనాన్ని మొలిపించి 100 ఏళ్ళ కాయలు కాస్తుంది. ఆ ఉత్పత్తి శక్తి భూమికి ఎవరిచ్చారు? ఎందుకు ఉంది?
శనగకాయ, అరటికాయ, నారింజకాయ ఈ పండ్లన్నిటిపైన భద్రత కవచాలను ఏర్పరిచింది ఎవరు? దేవుడు లేడు. దేవుడు లేడు అని వాదించే వారు చావును ఆపగలుగుతున్నారా? చావకుండగా మనిషిని శాశ్వతంగా బ్రతికించేటట్లు చేయగలుగుతున్నారా? మనిషి తనంతట తాను ఒక జీవకణాన్ని తయారు చేయగలడా? ఇలా అడుగుతూ పోతే వేల ప్రశ్నలు దేవుడు లేడు అనే వ్యక్తిని ప్రశ్నించాల్సి వస్తుంది. వాటికి జవాబు ఉండదు. కానీ దేవుడు లేడు అని ఆనందపడుతున్నారు కొందరు. అసలు ఇదంతా ఎందుకు? దేవుడు ఉన్నాడని నమ్మడం మంచిదా, లేడని నమ్మడం మంచిదా? మనలో ఎంతటి వాడైనా చావు తథ్యం. ఎంతటి వాడికైనా చావు తథ్యం. కాబట్టి మనం మరణించిన తరువాత ఆ స్థితి ఆలోచిద్దాం. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు దేవుడు ఉన్నాడని నమ్మము, జాగ్రత్త పడము. తర్వాత మరణించామనుకోండి, మనం మరణించిన తరువాత అప్పటి వరకు మనం ఉన్నాడనుకున్న దేవుడు లేడు. అందువలన మనకు ఏమైనా నష్టమా? కానీ మనం భూమి మీద బ్రతికి ఉన్నాళ్ళు దేవుడు లేడు, జీవుడు లేడు అని బ్రతికి తీరా మరణించాక మనం లేడు అనుకున్న దేవుడు ఉన్నాడనుకోండి, ఏమిటి పరిస్థితి? కాబట్టి జ్ఞానం పేరుతో దేవుడు లేడనే పిచ్చి తీర్మానాలకు పోక దేవుడు ఉన్నాడని పసిబిడ్డలాగా స్వేచ్ఛగా నమ్మడం ఎంతైనా మంచిది. ఆయనను గుర్తించి, గౌరవించి, ఆరాధించి సేవించడం కూడా ఎంతైనా ఉత్తమం. అయితే దేవుడు ఉన్నాడా మాకు చూపిస్తాము అని నాస్తిక సహోదరులు అంటారు. సహోదరా, తప్పక సావు, దానికి సమయముంది. నీవు ఏమీ మృత్యుంజయుడువు కావు. నీవు ఈ లోకాన్ని విడిచే రోజు ఒకటి ఉంది. ఆ రోజు తప్పక ఆయనను చూస్తావు. ఆ దినమున ఆయన లేడు అని నమ్మడానికి నీ మేధాశక్తిని ధారపోసి నీవు చేసిన ప్రచారాలు, ఉపదేశాలు, రచనలు అన్నీ గుర్తు చేసుకుని గడగడ వణికే రోజు ఒకటి వస్తుంది కనుక ముందుగానే జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాను. మనిషి మరణం తరువాత ఏం జరుగుతుంది? తర్వాత భాగంలో ధ్యానిద్దాం. ఈ సత్యాన్ని అందరూ గ్రహించి సత్యమై ఉన్న దేవుని దగ్గరికి చేరాలని ఈ చిన్న ప్రయత్నం. దేవునికి మహిమ కలుగునుగాక.